ఎంతమంది మంత్రులు ట్యాపింగ్ చేస్తారో ఫోన్. కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ తో మీకు సంబంధాలు ఉన్నట్టే. మీరు ఈ కుమ్మక్కు పాలిటిక్స్ చేస్తే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని సమర్థించరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంది, దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, పేద ప్రజల గురించి ఆలోచించేది ఎవరు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఎవరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నారు, అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేది భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు. పైసలు ఇచ్చేది ఆయనే, ఇక టికెట్ ఇప్పారా? ఓన్లీ కరీంనగర్ కాదు, విచారణ చెప్తే ఇతర ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థులు కూడా పైసలు ఇచ్చి బయటపడుతుంది. ఓన్లీ కరీంనగర్ కూడా కాదు, ఇంకా కరీంనగర్తో పాటు ఇతర ప్రాంతాలు కూడా. కరీంనగర్ నేను కాబట్టి తెలుసుకుంటే బయటపడినా. ఇంకెన్ని వస్తున్నాయో తెలంగాణలో ఈ మంత్రి ద్వారా కానీ, ఈ మంత్రి ఇంకొక గ్యాంగ్ ఉందా? తెలుసు, మీకు కూడా తెలుసు. క్లారిటీ వచ్చేసింది, క్లారిటీ వచ్చింది, వాళ్ళకి తెలుసుకోండి. సార్ ఒక మంత్రి ఉన్నాడు, ఒక మంత్రి కూడా మంత్రి గ్యాంగ్ కదా విచారిస్తే బయటపడుతుంది. అదిగా సిబిఐకి ఇవ్వమంటున్నాం కదా. ఎవరు విచారిస్తే బయటపడుతుంది కదా, అన్ని నేను చూపెట్టాక వాళ్ళకి. ఇంకా ఏ గవర్నమెంట్? అందుకే సిబిఐకి ఇవ్వమంటున్నాను నేను. బయట ఆధార్ సిబిఐ మొత్తం ఆధార్ సేకరిస్తుంది కదా. నువ్వు సిబిఐకి ఇస్తే నేను కూడా ఆధార్ సిబిఐకి ఇస్తా. ఏదన్నా అవును, కానీ ఈయన కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీ లేడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు, జైన్ కాలే, నాతో నాకు సపోర్ట్ చేసింది ఆయన. ఈయన పిఆర్ఎస్ పోటీ చేసిండు, ఈయన టీఆర్ఎస్ పోటీ చేసిండు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇంటిని తిరుగుతుంటే రాహుల్ గారు అంటే ఊగా కేసీఆర్ రాహుల్ అంటారు కదా, అందుకే మళ్ళీ అంటారు. ఇంటిని తిరుగుతుంటే మీ అభ్యర్థి ఎవరు అంటే మాకు తెలుస్తారంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్లో ఓటు ఎవరు చూసేస్తారనా? మీ అభ్యర్థి ఉద్యమాలు చేసిండా, ఆర్టీసీ కార్మికులు కొట్లాడిండా, రైతు ఉద్యమాలు చేసిండా, 317 వ్యతిరేకంగా కొట్లాడిండా, 4 సంవత్సరాలు కొట్లాడిండా, ఎవరైనా కొట్లాడాను, నువ్వు జైలుకి పోయిండా, ఎవరైనా కేసులు అయినాయా, ఇప్పుడు జెండా పట్టుకున్నాడా? ఏం లేదు. ఏమని చెప్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? అందుకే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు, బీజేపీకి కావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.